ఇంటర్మీడియట్లో ఒక చక్కటి సరికొత్తదైనటువంటి ఆలోచన చేశారు నారా లోకేష్, అభినందించాలి. మనకి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ ఇయర్లో జాయినింగ్ ఓకే, 10th క్లాస్ అయ్యాక ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతనే జాయిన్ అవుతారు. తర్వాత ఫస్ట్ ఇయర్ అయ్యాక సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సాధారణంగా సమ్మర్ హాలిడేస్, మా టైంలో అయితే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ దాదాపుగా 40 రోజులు ఉండేది. ఏప్రిల్లో ఎగ్జామ్స్ పూర్తి అయిపోతే ఏప్రిల్ 20-25 అట్లాగా, లేదా ఏప్రిల్ ఎండింగ్కి అక్కడి నుంచి బిగిన్ చేస్తే మే మొత్తం సెలవులు, జూన్ 15కి మళ్ళీ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ నడిచాయి. అంటే 45 రోజుల పాటు ఊళ్ళు తిరిగి రావడం, బంధువులు అందరి దగ్గరికి వెళ్ళి రావడం జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. దాన్ని ఏమంటారు, ఈ కోళ్ల ఫారాలకి సంబంధించినటువంటి తరహాలో బ్రాయిలర్ కోళ్లలాగా విద్యార్థులు తయారు చేసేది కాబట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు పీల్చి పిప్పి చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడు ఇవాళ పిల్లల మీదన తల్లిదండ్రుల ఆకాంక్షలు ఎక్కువైపోయినాయి కాబట్టి IIITలా లేకపోతే IITలా లేకపోతే కనుక మెడికల్ ఇట్లాంటి ఏయో ఆలోచనలతో ఉంటారు కాబట్టి ఆ స్థాయికి పిల్లలు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఎంత వృద్ధైనా మా వాళ్ళని సెట్ చేయండి అని చెప్తారు కాబట్టి వీళ్ళకి ఆ సెలవులు కూడా ఇవ్వరు. ఆ రూముల్లో కూర్చోబెట్టి ఈ సెలవులు అట్లాగా పరీక్ష అయిన ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తే గ్రేట్, లేదా ఒక 4-5 రోజులు గ్యాప్, ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తే గ్రేట్. ఇక అక్కడి నుంచి నడుస్తుంది. అయితే ఈ తోముడు ప్రభుత్వ కళాశాలలకు లేదు ఇప్పటిదాకా. కానీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల పట్ల కూడా కేర్ తీసుకునేటటువంటి ఒక సరికొత్త కాన్సెప్ట్ నడిచింది. ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని ఇమ్మీడియట్గా కాలేజీలకు రమ్మంటున్నారు. క్లాసులు బిగిన్ చేసేసారు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు. సరే, దాంట్లో కొన్ని చోట్ల భోజనాలు ఏర్పాటు చేయలేదు, కొన్ని చోట్ల ఇంకా పుస్తకాలు ఇవ్వలేదు. ఇదేదో సాక్షి రాసుకొచ్చింది. ఆ వార్తకు సంబంధించి వాళ్ళ రాత గురించి నేను ఫీల్ అవ్వట్లేదు. కానీ ఇమ్మీడియట్గా అక్కడ చక్కటి ఆలోచన చేశారు, వెంటనే క్లాసులు బిగిన్ చేయడం. కాకపోతే ఈ క్లాసుల టైంలో కాస్త కాలేజీల్లోనే ఆడుకోవడానికి కూడా కొంచెం అవకాశం కల్పిస్తే ఒక పూట చదువుకొనియండి, ఓ పూట రిలాక్స్ అవనియండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి. ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకనే తీవ్రమైనటువంటి కష్టాలు అవుతున్నాయి. ఇంకోటి, మానసిక పరిపక్వత రావాలంటే ఈ వయసులో ఉండాల్సిన ఆటలు కూడా ఆడాలి. దాన్ని కూడా ఆడిస్తూ చదివిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారేమో చూడండి.